ma'am. Short fellow. I'm Jessie, ma'am. You are teacher. Give me my glass, man. Thank you. Come on, let us dance. Okay. రే Hey, come. మేడం నాకు చిన్న డౌట్, మీరు డాన్స్ టీచరా కుంఫు టీచరా? What? నేను డాన్స్ టీచర్ గా కనపడలేదా? What do you think about me? Hey, start music. హిప్ హాప్ అంటే బాడీ మొత్తం కదలాలి కానీ హిప్ హాప్ కూడా కదిలిస్తావేంటి? Hey, mister. ఎస్. ఇది హిప్పు, ఇది అప్పు. రెండు కలిపితే హిప్పు అప్పు. ఓ హిప్ హాప్ అంటే ఇంతేనా? మేము కూడా చేస్తామండి. ఇది డాన్సా? నేను ఫిక్స్ వచ్చిందేమో అనుకున్నాను. నోర్మల్. రేపటి నుంచి క్లాస్కి వచ్చేసాయి. అన్నా 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 ఏంటన్నా డాన్స్ క్లాస్ నుంచి చెప్పకుండా వచ్చేసావు? ఏంటో చెప్పేది? టాటా బై బై చిరి అని చెప్తారా? ఆ ముసలి తింటారా నన్ను? హిప్ హాప్ హిప్ హాప్ హిప్ హాప్ అని తగులుకుంది. అసలు మనం ఇక్కడికి వచ్చింది ఎందుకురా? నందుని లవ్ చేయడానికి కదా. మనమేంటన్నో నేను కదా. అవునయ్యా నువ్వే. ఇంతకుముందు నువ్వు లవ్ చేసావు, నీకోసం నేను ఇక్కడికి వచ్చాను. బట్ నందుని చూసిన తర్వాత నేను కూడా లవ్ చేశాను. ఐ ఆల్సో లవ్డ్ హర్. ఏంటన్నా నువ్వే నా కాంపిటీషనా? చిరాకు పడతావేంట్రా? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావురా? నేనేదో 6 feet హైట్ ఉన్నాను, 6 pack పెంచాను అనుకుంటున్నావా? అందమైన అమ్మాయిలు మీకే పడిపోతారా? రేయ్ ఇండియాలో మాలంటి 50% ఉన్నారా పొట్టోళ్ళు బట్టోళ్ళు. మరి మా సంగతి ఏంట్రా? అన్నా అన్న ప్లీజ్ అన్న నా కోసం నువ్వు డ్రాప్ అయిపోనా? ఓకే ఓకే ఓకేరా. నువ్వు ఇంతగా బతిలాడుతున్నావు కాబట్టి నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా. ఏంటన్నా? వారం రోజుల్లో నువ్వు నందుని పడేస్తే ఓకే. అన్నా ప్రేమించలేకపోయావు అనుకో, బోత్ థింగ్స్ మూసుకొని ఇండియా వెళ్ళిపో. అలాగే. ఒరే నీకో డబుల్ ధమాకా, ఇంకో బంపర్ ఆఫర్ ఇస్తున్నా. ఇంకోటి అన్నా, నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించే విషయంలో నేను నీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్స్ అన్నో. అలా అయితే అమ్మాయిని డెఫినెట్ గా పడేస్తా. నిన్నే పిలుస్తున్నాను. ఎస్. అచ్చి అటో. Hey, mister. Come here. Otherwise I catch you. వస్తాను. Now girls, go and relax. Boys, come start rehearsals. వాళ్ళు ప్రాక్టీస్ అయిన తర్వాత నేను నీకు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాను. ఓకే? డోంట్ లుక్ అట్ మై ఫేస్ యార్. Okay, now do this. హలో, ఇక్కడ కాదు, ఇటు చూడు. ఐఎమ్ సారీ. ఓకే ఓకే, లైక్ దిస్ రైట్? స్టాప్. డేవిడ్, ఎస్ మ్యామ్. నీకు ఈ మూమెంట్ వచ్చు కదా? వచ్చు మ్యామ్. నేర్పించు. ఓకే మ్యామ్. ప్రాక్టీస్ చేయి, రేపు చూస్తాను. హలో, ఏంటి అక్కడ చూస్తున్నావు? ఫిగర్ బాగుందా? చాలా బాగుంది. నీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చావు? అడుగుతున్నానుగా, మాట్లాడవే. మేడం ఇవన్నీ అడగమందా? మూమెంట్ చెప్పండి సార్. వన్. హలో. Yes. What's your age? Just 22. Oh, just like me. I 22. మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాం. Come. Let us start. Come. 1, 2, 3, 4. 5, 6, 7, 8. ఈ అంకెలు మాకోవచ్చు. డాన్స్ అంటే నేర్పు. రెడీ. హిప్ అప్ హిప్ అప్ హిప్ అప్. ఎప్పుడు ఇదేనా? కొత్త చెప్పు. ఓకే, విల్ స్టార్ట్ ద న్యూ మూమెంట్. ఓకే, దిస్ ఈస్ ద హిప్. ఓకే, ఇది హిప్. దిస్ ఈస్ ద అప్. అప్. ఏ హిప్ ఏ అప్. ఏ హిప్ ఏ అప్. ఏ హిప్ హిప్ అప్ హిప్ అప్ హిప్ అప్ హిప్ అప్. ఆపాది దాడబడతాను. నీ డాన్స్ చూసే మైకేల్ జాక్సన్ తొందరగా చచ్చిపోయాడు. అయ్యా, నీకన్నా పంది కూడా బాగా డాన్స్ చేస్తుంది. ఓహో, నువ్వు కూడా నాకంటే బాగా చేస్తావు కదా. అయితే నువ్వు పంది అన్నమాట. పంది. You insult me.
బాచా లవ్ యూ. అందరికీ నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం సార్. మీ దగ్గర ఉన్నది మా అబ్బాయి జాతక చక్రం. నా సంగతి మీ అందరికీ బాగా తెలుసు. మా వాడిని నాలా పెంచలేదు, పద్ధతిగా బుద్ధిమంతుడిగా పెంచారు. వాడిని రక్తపాతాలు గొడవలకి దూరంగా ఉంచాలని ఎక్కడో బెంగళూరులో చదివిస్తున్నాను. జాతకం చూసి ఏం రాస్తుందో చెప్పండి. బావా, నీ జాతక చక్రంలో ఏముంది? వాడు కొట్టే పంచులన్నీ రకరకాలుగా ఉన్నా జాతక చక్రాలన్నీ ఒకటే కదా బావా. గురుగారు, అయ్యా, ఈ జాతక చక్రం తమరిదా అబ్బాయి గారిదా? అబ్బాయిదే. ఏదైనా దోషం ఉందా శాస్త్రి గారు? లేదండి, మీరు చెప్పిన ఆడియోకి ఇక్కడ వీడియోకి సింక్ అవ్వట్లేదు, నాన్ సింక్. సరిగ్గా చూడండి. అయ్యా, మీ అబ్బాయికి సంగీతం వినటం అలవాటా అండి? అవును శాస్త్రి గారు, ఎక్కడైనా గొడవలు జరుగుతుంటే వినిపించకుండా హెడ్ ఫోన్స్ పెట్టుకుని సంగీతం వింటాడు. ఆహా. ఈ మధ్య శాస్త్రీయ సంగీతం కూడా నేర్చుకుంటున్నాడు. ఆహా. సంగీతానికి రాళ్ళు కరుగుతాయంటే నమ్ముతాను, రాళ్లే సంగీతం నేర్చుకుంటున్నాయంటే ఎవరు నమ్ముతారు? ఎరా జూనియర్? నాకేం వినపడలేదు గురుగారు. మంచిది. ఏంటా కన్ఫ్యూజన్? అయ్యా, అబ్బాయి గారికి లవ్వు గివ్వు? మా వాడికి అలాంటిది ఏమీ లేదు. ఓహో. I love you. I love you. Hey, Rishi. I love you. I love you, love you, love you, love you, love you. అయ్యా, అబ్బాయి గారికి అమ్మాయిల్ని టచ్ చేయడం అలవాటా అండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? అబ్బాయికి లవ్ గివ్ ఇష్టం లేదంటే అమ్మాయిని టచ్కి ఇచ్చా అంటారేమిటి? ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. అమ్మాయిల్ని టచ్ చేయాలంటే లవ్ చేయాలా? 5,000 కొడితే ఎక్కడ పడితే అక్కడే టచ్ చేయొచ్చు. లవ్వర్ని అయితే ఫ్రీగా కూడా టచ్ చేయొచ్చు. ఇలాంటివి మాత్రం వినబడతాయి వేతలు. శాస్త్రి గారు, అయ్యా, అబ్బాయికి ఎలాంటి అమ్మాయితో వివాహం అవుతుందో చూసి చెప్పండి. సంఖలో పంచాంగం పెట్టుకుని ఊరంతా వదులుతున్నారు. ఏమిటంటున్నారు? అదే చూస్తున్నానండి. అయ్యా, అత్తమామల్ని తల్లిదండ్రుల్లా చూసుకునే అమ్మాయి రూపవతి, గుణవతి, సహనవతి, మానవతి. పంతులు గారు, మానవతి. అంతమంది అమ్మాయిలా? ఈ ముక్కోడహుడు. అయ్యా, మేము అసలే కన్ఫ్యూజన్ లో ఉన్నాం, మీరు మళ్ళీ కన్ఫ్యూజన్ చేయకండి. ఒక్కమ్మాయే అన్ని లక్షణాలు తనలో ఇముడ్చుకున్న ఏకైక అమ్మాయి. మీ ముక్కు చాలా అందంగా ఉంది, దాన్ని అలాగే ఉంచండి. శాస్త్రి గారు, అమ్మగారు, కన్ఫ్యూజన్ అంటున్నారు. అబ్బాయి జాతకం బానే ఉంది కదా? అబ్బాయి జాతకం బాగానే ఉందమ్మా, నా జాతకమే కొంచెం తేడాగా ఉంది. పంతులు, అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. నీ జాతకం మాకు అక్కర్లేదు. దక్కలేదు. వీడేంట్రా, వీడు చాలా టఫ్ క్యాండి. క్యారీ బ్యాగ్స్ బావా, వీడి జాతకం ఏమిటి? ఆయన చెప్పిన దానికి చాలా రివర్స్ లో ఉంది. పోనీ నిజం చెప్పేద్దామా? రే దద్దోజను, పెద్ద పెద్ద వాళ్ళు నమ్మిన దాన్ని నిజం కాదని చెప్తే వాళ్ళ ఇగో హట్ అయ్యి మనల్ని లేపేసినా లేపేస్తారు. నువ్వు నోరు మూసుకుని కూర్చో. అయితే అబద్ధం చెప్పి శాస్త్రాన్ని ద్రోహం చేయమంటావా క్యారీ బ్యాగ్స్ బావా? ఒరే పిచ్చి పంచాంగం, శాస్త్రం అన్నది మనం బతకడానికి సావడానికి కాదు. అదిగో ఆ ఎర్రతోలుడు ఉన్నాడు చూడు, వాడికి టాబ్లెట్లకి బుల్లెట్లకి తేడా తెలియదు. ఒకటి మన నోట్లు వదిలేడనుకో మనం పైకి పోతాం. అందుకే వాళ్ళు నమ్మిన దాన్ని స్ట్రాంగ్గా నిజమని చెప్పేసేసి మనం చంపైపోవడం బెటర్. అంతేనంటావా? అయ్యా, మీ అబ్బాయి మృదు స్వభావి. పెద్దలంటే గౌరవం, భయం, భక్తి రక్తంలోనే మిక్స్ అయి ఉన్నవారు. మీ అబ్బాయికి గొడవలన్నా గర్ల్ ఫ్రెండ్స్ అన్నా ఎలర్జీ. టోటల్ గా మీ అబ్బాయి ఫ్లాష్ బ్యాక్ లేని భాష, యాక్షన్ బ్యాక్ డ్రాప్ లేని బిల్లా, డార్లింగ్స్ లేని మిస్టర్ పర్ఫెక్ట్. ఇక మేము వెళ్ళొచ్చా సార్? మా అబ్బాయి జాతకం చూసి మీరందరూ మెచ్చుకున్నందుకు చాలా సంతోషం శాస్త్రి గారు. రాజు, అయ్యా, వీళ్ళందరికీ లైఫ్లో ఎప్పుడూ చూడనంత సంభావన ఇచ్చి పంపించు. లైఫ్లో ఎప్పుడూ చూడనంత అంటే కళ్ళు పీకేసి సంభావనిస్తాడా? నాన్న, ఈ సెటప్ ఏంటి? కంగారు ఎందుకున్నా, అమ్మ దగ్గర కూర్చో. అలాగేనన్నా. టీచర్, అయ్యగారు, మా వాడు చిన్నప్పుడు
చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అని పాడుతుంటే వీడు ఎప్పటికైనా గొప్ప సింగర్ అవుతాడు అనుకున్నాను. వాడు పాడాలి, దానికి ఎవరైనా డాన్స్ చేయాలని మంచి డాన్స్ మాస్టర్ కోసం వెతికాం. మా పక్కూళ్ళోనే పెద్ద డాన్స్ మాస్టర్ దొరికాడు. రాజు అయ్యా. పిలు. మాస్టర్ రండి. నమస్కారం. నా పేరు కమల్ హాసన్ శివశంకర్. నేను ఆడబోయే డాన్స్కి మీరు ఆపకుండా పాట పాడితే మీరు గెలిచినట్టు. మీరు పాడబోయే పాటకి నేను ఆపకుండా డాన్స్ చేస్తే నేను గెలిచినట్టు. ఇంతకీ నేను ఆడే ఆటకి పాడేదెవరు? మా అబ్బాయి. ఈ అబ్బాయా? ఈసారి అటువైపు. అటు. అబ్బా, ముక్కెంత పొడుగ్గా ఉందో. ఇట్లాంటి చాలా చూసాను. స్వామి, నాకు డాన్స్ రాదన్న సంగతి నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలీదు. ఏ పని దొరక్క ఈ పని ఒప్పుకున్నాను. నేను గెలిచేలా చూడు స్వామి. ఇప్పుడు నేను ఆడబోతున్నాను. నోట్లో కరెక్ట్గా పెట్టి వాయిస్తారా? బాగా వాయించాలే. నేను రెడీ. నువ్వేం పాట పాడతావు, దానికి ఆయన ఏం డాన్స్ చేస్తారు, వెళ్ళి మాట్లాడుకోండి. నీకే డాన్స్ వచ్చు? ఇంతకు నీకు ఏ డాన్స్ కావాలి? కూచిపూడి, కథకళి, మణిపురి, ఓంపురి, గోధుమపురి. గోధుమపురా? లేటెస్ట్ డాన్స్. మొన్న వరిసేల పుట్టింది. ఇవన్నీ విన్నావా? డాన్స్ కూడా వచ్చా? మిస్టర్, అలా మాట్లాడుకో. అలా మాట్లాడితే నాకు ఎక్కడో కలుగుతుంది. ఇంతకు నీకు ఏ పాట వచ్చు? ఏమిటండి అలా అంటున్నాడు? ఇద్దరు పెద్ద కళాకారులు కలిసినప్పుడు అలాగే మాట్లాడుకుంటారు. నాకు సంగీతం వచ్చా. శాస్త్రీయ సంగీతం, కర్ణాటక సంగీతం, బెంగాలీ, మలయాళీ ఆల్ సిడీస్ ఉన్నాయి. ఓహో, అదే సిడీ అంత క్లారిటీగా పాడతాను. ఇంతకీ నీ గురువు ఎవరు? సాగర సంగమం కమల్ హాసన్, శంకరాభరణం మంజు భార్గవి, శివశంకర్ మాస్టర్. వీళ్ళే నా మాస్టర్స్. రెడీయా? అమ్మో, ఇడు బాగా టాలెంటెడ్ లా ఉన్నాడు. ఇంటి భయపెట్టి చూద్దాం. డాన్స్ చేస్తూ ప్రాణాలు వదిలేసిన ఏమన్నా చూసావా? వీడు నన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడా? పాట పాడుతూ ప్రాణాలు వదిలేసే వ్యక్తిని ఎక్కడ చూసావా? రెడీ. వీడి చేతిలో ఓడిపోవడం ఎందుకు? అనవసరంగా స్ట్రెయిన్. నాకు డాన్స్ రాదని అయ్యగారితో ముందే ఓపెన్ అయిపోవడం బెటర్. ఈ డాన్స్ పాడితే నేను ఓడిపోవడం కన్ఫర్మ్. ఓడిపోయి ఎదవయ్యే కన్నా నాన్నతో నాకు సంగీతం రాదని ఒప్పేసుకోవడం బెటర్. చూస్తుంటే వీడికి డాన్స్ రాదేమో డౌట్గా ఉంది. ఇదంతా బిల్డప్పా? అయ్యగారితో ఎందుకు? వీడితో కాంప్రమైజ్ అయిపోవడం బెటర్ ఏమో. ఏంట్రా ఉస్సు? నానా ప్లీజ్ వన్ మోర్ టైం డిస్కషన్. మాస్టర్, నేను మీకు విషయం చెప్పాలి. నేను కూడా నీకు విషయం చెప్పాలి చిన్న. పెద్దవారు, ముందు మీరే చెప్పండి. నాకు డాన్స్ రాదు. నీకు డాన్స్ రాదా? దొరికాడు. మరి నేను అందరూ పెద్ద డాన్స్ అని పిలుస్తున్నారు. అది ఫ్లాష్ బ్యాక్ లో చిల్లర కొంచెం టైట్ అయితే శవాల దగ్గర డాన్స్ చేసేవాడిని. అదే డాన్స్ ఆట 2లో చేశాను. మన ఓంకార్ అనే ఉన్నాడు కదా, ఆ డాన్స్ మెచ్చుకొని నాకు సర్టిఫికెట్ ఇచ్చాడు శివశంకర్ మాస్టరు. ఇగో ఈ బెల్లి ఇచ్చాడు. నాకు డాన్స్ రాదు సరే, నీకు సంగీతం రాదు కదా. వచ్చా నీకు డాన్స్ రాదు కాబట్టి నాకు సంగీతం కావాలి. ఈ విషయం నాన్నగారు తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుద్ది? ఇటు పక్క నుంచి బుల్లెట్ కొడితే అటు నుంచి వచ్చా. నమస్కారం అయ్యా. నువ్వే ఎలా గడ్డం గట్టెక్కించు. నాకు ఇంకా పెళ్లి కూడా కాదా? సరే, నేను పాట పాడుతాను. నా పాట అయ్యే లోపల నువ్వు అలసిపోయి కింద పడు. ఓకే? డన్. రెచ్చిపోదాం. రెడీ? మేము రెడీ. రెడీ అయ్యారు. మొదలెట్టండి. గోల్ ఎంట్రా బాబు.
బాబాయ్ సంగీతం ఎరగదీశారండి బాబు. చెప్పాను కదా ఆల్ సిడీస్ ఉన్నాయని. అంత మ్యూజిక్ డైరెక్టర్లు దే. సీడియా అంటే కింద నుంచి ఓ పాడేస్తున్నావు నీ సంగీతం రాదా? బాయ్స్ ఈడు ఎక్కువ మాట్లాడుతున్నాడు. నోరు మోసుకెళ్ళిపోండి. అయ్యగారికి తెలిస్తే అయ్యగారికి తెలిసి లోపల వీళ్ళని వేసేస్తారు. నాన్నగారు ఫ్యాంటాస్టిక్. దిక్కుమాలి ఫ్లైట్ ఉగ్గ పట్టుకోలేక చస్తున్నాను. ఒకటికి వెళ్ళొస్తానే. ఫ్లైట్లో వెళ్ళదా? నాకు తెలియదన్న విషయం వీడికి తెలిస్తే మరీ వెర్రి పప్పనైపోతా. నీకు ఫ్లైట్లో బాత్రూమ్లు ఉంటాయని తెలీదు. తెలుసు. పైనుంచి పోస్తే కింద జనం మీద పడతాయని ఇదే మన ఫ్లాట్. చాలే ఇచ్చావు స్టిల్స్. అమ్మాయి అడ్రస్ ఎక్కడో చెప్పు. గాట్ ఇట్. ఈ ప్లేస్ కి మన గెటప్ సరిపో. టాప్ టు బాటమ్ మొత్తం సెటప్ చేంజ్. ఇంకా ఎన్నాళ్ళు ఇలా చూస్తా ఉన్నా? వెళ్ళి ఐ లవ్ యూ చెప్పొచ్చుగా. నందినిని ప్రేమించడానికే అన్నయ్య నన్ను ఇక్కడికి పంపించాడు. అది మిస్ అయితే నన్ను పైకి పంపిస్తాడు. తనకి ఐ లవ్ యూ చెప్పడానికి టైం కోసం ఎదురు చూస్తున్నాను. టైం కోసం ఎదురు చూస్తుంటే ఎవడో ఒకడు వచ్చి లేపుకెళ్ళిపోతాడు. ఎవడరా వచ్చేది? Here's the party boy and playboy come together. You know they how much they work hard for the baby. He got the six pack, he got the family pack. They gonna put all their money for the baby. Crazy guys. నేను లవ్ మూడ్ లో ఉంటే నీ డిస్టర్బెన్స్ ఏంట్రా? ఆ అమ్మాయి నాది. ఐ లవ్ హర్. రేయ్ అంత అచ్చేసి పనికిరాదురా. ఆ అమ్మాయి హైట్ కి నీ హైట్ కి ఎలా మ్యాచ్ అవుతురా? నాకు అమ్మాయికి క్లియర్ గా మ్యాచ్ అవుద్ది. సేమ్ హైట్ ఉన్న అమ్మాయిని కిస్ పెడితే కిక్ ఉండదు. అదే పట్టుకున్న అమ్మాయిని నడుము పట్టుకుని లేపి కిస్ పెడితే ఆ కిక్కే వేరు. ఆలోచించు. Hello, sir. Manage Maneka? నువ్వేంటే కొబ్బరి పిచ్చి నెత్తికి తగిలించుకున్నట్టున్నావు? మేనేక అదేంటి? తెలుగు కోసం 5 నొక్కండి. అలాంటి ఫెసిలిటీస్ ఏం లేవా? శాంటానియా. మీకేం కావాలి? నాకు డాన్స్. మీరు తెలుగోళ్ళా? ఏ ఊరు? హైదరాబాద్. పెళ్ళయిందా? అవ్వలేదు. పిల్లలు ఎంతమంది? 5. ఓ నువ్వు మాట్లాడరా. డాన్స్ నేర్చుకోలే. మీకు ఏ డాన్స్ కావాలి? బ్రేక్, ఫోక్, ర్యాప్, రాక్, హిప్ హాప్, సల్సా. డాన్స్ పేర్లు అడుగుతుంటే కూరల పేర్లు చెప్తావండి. ఐ డాన్స్ పేర్లే మాకు తెలుసు. సల్సాలు, జల్సాలు, హిప్ హాప్లు, లాలీపాప్లు మానేసి ఏ కూచిపూడో చింతలపూడో నేర్పించండి వాడికి. ఆడి కొంచెం మెంటల్ అని పడిపోద్దు. మెంటలా? లోపల ఒక అమ్మాయి డాన్స్ నేర్పిస్తుంది. ఏ డాన్స్? యా హిప్ హాప్. యా హిప్ హాప్. ఒక్కరా నేర్చుకునేది? ఇద్దరు నేర్చుకుంటారా? ఓన్లీ వన్. కాదు, ఇద్దరు. వాడి ఫీజు కూడా నేనే కట్టేస్తా. తీసుకో. మేడం. ఓకే గర్ల్స్ రిలాక్స్. మేడం వీళ్ళిద్దరు న్యూ జాయినర్స్, మన తెలుగు వాళ్ళు. ఓకే నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఓకే మ్యామ్. హాయ్ ఐమ్ నందిని. నమస్తే మేడం. రేయ్ బుద్ధుందా నీకు? ఐఎమ్ నరసరాజు. ఎవ్రీబడి కాల్స్ మీ నరసరాజు. రిటార్ట్ ఇచ్చిందిగా. లెట్ us డాన్స్. కమ్ ఆన్. నేను ఈ డాన్స్ మాస్టర్ని కాదు, నీ మాస్టర్ని పిలుస్తాను. అక్కడికి వెళ్ళి నుంచో. ఇట్స్ ఆల్ ఓకే. ఈరోజు మొత్తం వార్మప్ చేయండి. డాన్స్ రేపు నేర్పిస్తాను. ఓకే. ఫ్లైట్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది?
ఫ్లైట్కి ప్లాట్ఫారాలు ఉండవు, రన్వేస్ ఉంటాయి. ఓహో, ఈ మధ్య అలా కూడా మార్చేశారన్నమాట. సరే, జనరల్ బ్యాక్ వస్తా ఫ్రంట్కి వస్తుందా? రెక్కల కింద వస్తుంది. ఓహో, ఎండ తగలకుండా అలా మేనేజ్ చేస్తుంటారు. ఎర్ర బస్ ఎక్కొచ్చావా? ఎర్ర బస్ అంటే గుర్తుకొచ్చింది. ఎర్ర బస్సులాగా ఎర్ర ఫ్లైట్లు ఉంటాయా? కింగ్ ఫిషర్ ఎయిర్వేస్ ఉంటాయి. ఓహో, అవును. ఇప్పుడు వచ్చే ఫ్లైట్ కాఫీ టీలకి ఎక్కడ ఆగుతుందా, డైరెక్ట్ గా నాన్ స్టాప్ గా ఇక్కడికి వచ్చేస్తాడా? నెత్తి కొట్టుకుంటావు ఎందుకయ్యా? ఏమడిగానే అంత కోపడతావు? ఫ్లైట్ నువ్వు టీవీలో చూసావా, ఒరిజినల్ గా చూసావా? అబ్బో, టీవీలో ఒక రకంగా ఒరిజినల్ గా ఒక రకంగా ఉంటదా? ఎందుకే వస్తారు పెద్ద పుడింగ్ లాగా ఫ్లవర్ బొక్క ఒకటి వేసుకుని? నమస్తే సార్. నమస్తే. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఓ 50,000 అప్పుంది, తీరుస్తావేంటి? వాట్ ఏంటి పూట ఏంటి? వైజాగ్ నుంచి వచ్చే ఫ్లైట్ ఎన్ని గంటలకి? 10 minutes లో వస్తుంది సార్. 10 minutes లో వస్తుంది, 15 minutes లో వస్తుంది కాదు. వరంగల్ దాటిందా, సూర్యాపేట దాటిందా, మౌలాలి జంక్షన్ దగ్గర ఆగిందా? నాకు క్లారిటీ కావాలి. ఐ వాంట్ క్లారిటీ. ల్యాండ్ అయింది సార్. ఓకే, థ్యాంక్ యూ. డ్రెస్ బాగుంది. ఎక్కడ కుట్టించారు? టైలర్ షాప్ లో. అందరూ అక్కడే కుట్టిస్తారు. నీ వయసు ఎంత? అవన్నీ ఇక్కడ చెప్పకూడదు సార్. ఓహో, ఇంటి అడ్రస్ అక్కడికి వచ్చి కనుక్కుంటాను. అంత నోరు తెరవక ఫ్లైట్లు దూరిపోతుంది. వీడు మనోడే ఉంటాడు, వెరైటీగా ఉన్నాడు. హలో సార్. క్యాప్, బ్యాగ్, షూ. నా పేరు నరసరాజు. నేను చాలా బాగా మాట్లాడతాను. ఫ్రెండ్స్ అందరూ నరసరాజు అంటారు. ఎలా ఉంది నా పేరు? ఇట్స్ ఓకే. 3 నెలలు మీతో గైడ్గా ఉండమని మా బాస్ నన్ను పంపించారు. ఈ సిటీలో నాకు తెలియని టూరిస్ట్ ప్లేసులు లేవు. సోనియా గాంధీ ఎప్పుడూ నన్నే గైడ్గా పెట్టుకునేవారు. సోను తర్వాత నువ్వే. యు ఆర్ లక్కీ. ఐ రైట్? మాట్లాడేంటి? కొంపదీసి మోగోడా ఏంటి? వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. ఆఫ్ కోర్స్ వాడికంటే నేను అందంగా ఉన్నానని జెలసీ. హలో హలో, నీకు మంచి రిచ్ హౌస్ చూడమని మా బాస్ చెప్పాడు. సిటీలో ఇంతకంటే రిచ్ హౌస్ లేదు. అందుకే బ్రోకర్స్కి డబ్బిచ్చి మేనేజ్ చేశాను. 24 hours వాటర్, 24 hours కరెంట్, 24 hours మై కంపెనీ. ఏంటయ్యా ఏంటి? ఎయిర్పోర్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. నేను వాగుతూనే ఉన్నాను, నువ్వు ఒక్క మాట మాట్లాడవేంటి? నువ్వు మాట్లాడకపోతే చచ్చిపోతానేమని భయంగా ఉందయ్యా. మాట్లాడు ప్లీజ్. నా కర్మిలా కాలిందేంట్రా? సూర్య నమస్కారాల హైటు వెయిటు బిహేవియర్ చూసి మూర్ఖుడేమో అనుకున్నాను. దైవభక్తి ఉందంటే మంచోడే. పూజ అయిన తర్వాత మాట్లాడతాడేమో. నీకు తొందర ఎక్కువరా. సారీ సార్, మీకింత దైవభక్తి ఉందని తెలియ. ఓ నాయనో. జస్ట్ వెయిట్. తాగరా, తాగు. తాగుతూ ఎంజాయ్ చేయరా. ఎవడైనా సూర్య నమస్కారాలు చేసిన తర్వాత విభూతి రాసుకుంటాడు. నీకు ఈ కర్మేంట్రా? ఇలాంటిది నాలాంటి మాసోళ్ళకి సూట్ అవుతుంది కానీ నీకు సూట్ అవుతురా? అరే మాట్లాడరా, మాట్లాడరా. అరే మాట్లాడరా. చాలా కూల్గా అడుగుతున్నాను, మాట్లాడరా. రేయ్, లోపల పెగ్గుపడింది. లోపల ఉన్న సింహాన్ని బయటికి లాగొద్దు. నేను 5 అంకెలు చదివేలోపు నువ్వు మాట్లాడాలి. 1 2 3 4. నీకు దండం పెడతాను రా. ఎప్పుడు మాట్లాడతావు చెప్పరా? 5 అనేస్తాను. స్టీఫెన్ రోబోట్ అంటే ఎవరు? అరే మాట్లాడు మాట్లాడని బతిమలాడితే మొట్టమొదటిసారి నోరు తెరిచి
స్టీఫెన్ రాబర్ట్ ఎవరైనా అడుగుతావా? నీకు దండం పెడతాను, ఫర్దర్ గా స్టీఫెన్ రాబర్ట్ గురించి నన్ను అడగరా నాయనా. చెప్పేస్తా, స్టీఫెన్ రాబర్ట్ గురించి అన్ని చెప్పేస్తా. అసలు పోలీసులు కూడా వాడిని చూడలేదు. ఆ మాటకు వస్తే వాడి దగ్గర పనిచేసే గుండాలు కూడా వాడిని చూడలేదు తెలుసా? ఈ సిటీలో వాడి కింద పనిచేసే వాళ్ళని చూసావా? చూసా. వాళ్ళు నాకు చూపించు. చూపిస్తాను కానీ ఒక కండిషన్. దూరం నుంచి చూపిస్తా, దగ్గరికి నేను రాను. చూస్తే చంపేస్తారు. అవును, వాళ్ళ గురించి నువ్వెందుకు ఇన్ఫర్మేషన్ అడుగుతున్నావు? వెళ్దాం పద. నీకు మంచి రిచ్ హౌస్ చూడమని మా బాస్ చెప్పాడు. సిటీలో ఇంతకంటే రిచ్ హౌస్ లేదు. అందుకే బ్రోకర్స్కి డబ్బిచ్చి మేనేజ్ చేశాను. 24 hours వాటర్, 24 hours కరెంట్, 24 hours మై కంపెనీ. ఏంటయ్యా ఏంటి? ఎయిర్పోర్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, నేను వాగుతూనే ఉన్నాను, నువ్వు ఒక్క మాట మాట్లాడవేంటి? నువ్వు మాట్లాడకపోతే చచ్చిపోతానేమని భయంగా ఉందయ్యా. మాట్లాడు ప్లీజ్. నాకు అమ్మిలా కాలిందేంట్రా? సూర్య నమస్కారాల హైటు వెయిటు బిహేవియర్ చూసి మూర్ఖుడేమో అనుకున్నాను. దైవభక్తి ఉందంటే మంచోడే. పూజ అయిన తర్వాత మాట్లాడతాడేమో. నీకు తొందర ఎక్కువరా. సారీ సార్, మీకింత దైవభక్తి ఉందని తెలియ. ఓ నాయనో. జస్ట్ వెయిట్. తాగరా, తాగు. తాగుతూ ఎంజాయ్ చేయరా. ఎవడైనా సూర్య నమస్కారాలు చేసిన తర్వాత విభూతి రాసుకుంటాడు. నీకీ కర్మేంట్రా? ఇలాంటిది నాలాంటి మాసోళ్ళ సూట్ అవుతుంది కానీ నీకు సూట్ అవుతురా? అరే మాట్లాడరా, మాట్లాడరా. అరే మాట్లాడరా. చాలా కూల్గా అడుగుతున్నాను, మాట్లాడరా. రేయ్, లోపల పెగ్గుపడింది. లోపల ఉన్న సింహాన్ని బయటికి లాగొద్దు. నేను 5 అంకెలు చదివేలోపు నువ్వు మాట్లాడాలి. 1 2 3 4. నీకు దండం పెడతాను రా. ఎప్పుడు మాట్లాడతావు చెప్పరా, 5 అనేస్తాను. స్టీఫెన్ రాబర్ట్ అంటే ఎవరు? రే, మాట్లాడని బతిమలాడితే మొట్టమొదటిసారి నోరు తెరిచి స్టీఫెన్ రాబర్ట్ ఎవరైనా అడుగుతావా? నీకు దండం పెడతాను, ఫర్దర్ గా స్టీఫెన్ రాబర్ట్ గురించి నన్ను అడగరా నాయనా. చెప్పేస్తా, స్టీఫెన్ రాబర్ట్ గురించి అన్ని చెప్పేస్తా. అసలు పోలీసులు కూడా వాడిని చూడలేదు. ఆ మాటకు వస్తే వాడి దగ్గర పనిచేసే గుండాలు కూడా వాడిని చూడలేదు తెలుసా? ఈ సిటీలో వాడి కింద పనిచేసే వాళ్ళని చూసావా? చూసా. వాళ్ళు నాకు చూపించు. చూపిస్తాను కానీ ఒక కండిషన్. దూరం నుంచి చూపిస్తా, దగ్గరికి నేను రాను. చూస్తే చంపేస్తారు. అవును, వాళ్ళ గురించి నువ్వెందుకు ఇన్ఫర్మేషన్ అడుగుతున్నావు? వెళ్దాం పద.